సాయంకాల ఆరాధన ప్రారంభించుకుంటున్నాము. కీర్తన పుస్తకం నుండి 236 కీర్తన పాడుకుందాం. కీర్తన పుస్తకం నుండి 236 కీర్తన పాడుకుందాం. రాజాధిరాజా రారా, రాజులకు రాజువై రారా, రాజయేసు రాజ్యమేలరా, రవి కోటి తేజయేసురారా, రాజయేసు రాజ్యమేలరా, రవి కోటి తేజయేసురారా. ఓ మేఘవాహనంబు మీద వేగమే, ఓ మించు వైభవంబు తోడ వేగమే, రాజాధిరాజా రారా, రాజులకు రాజువై రారా, రాజయేసు రాజ్యమేలరా, రవి కోటి తేజయేసురారా, రాజయేసు రాజ్యమేలరా, రవి కోటి తేజయేసురారా. ఓ భూజనంబులెల్ల తేరి చూడగా, ఓ నీ జనంబు స్వాగతంబు నీయగా, నీ రాజ్య స్థాపనంబు సేయా, భూరాజులెల్ల కూలిపోవా, భూమి ఆకాశంబు మారిపోవా, నీ మహాప్రభావమున వేగం, భూమి ఆకాశంబు మారిపోవా, నీ మహాప్రభావమున వేగం, రాజాధిరాజా రారా, రాజులకు రాజువై రారా, రాజయేసు రాజ్యమేలరా, రవి కోటి తేజయేసురారా, రాజయేసు రాజ్యమేలరా, రవి కోటి తేజయేసురా. ఆకాశమున దూతలార్భటింపగా, ఆది భక్త సంగ సమేతంబుగా, ఆకాశంబు మధ్య వీధిలోనా, ఏకమై మహాసభ చేయా, యేసునాథ నీదు మహిమలోనా, మాకదే మహానంద మౌ
యేసునాథ నీదు మహిమలోనా మాకదే మహానందమౌగా. రాజాదిరాజా రారా, రాజులకు రాజువై రారా, రాజయేసు రాజ్యమేలరా రా, రవి కోటి తేజయేసురారా, రాజయేసు రాజ్యమేలరా రా, రవి కోటి తేజయేసురారా. ఓ పరమ యెరూషలేము పుణ్య సంఘమా, ఓ గొరియ పిల్ల క్రీస్తు పుణ్య సంఘమా, పరమదూతలార భక్తులారా, పౌల పోస్తులార పెద్దలారా, గొరియ పిల్ల యేసురాజు పేరా క్రొత్త గీతమెత్తి పాడతారా, గొరియ పిల్ల యేసురాజు పేరా క్రొత్త గీతమెత్తి పాడతారా. రాజాదిరాజా రారా, రాజులకు రాజువై రారా, రాజయేసు రాజ్యమేలరా రా, రవి కోటి తేజయేసు రారా, రాజయేసు రాజ్యమేలరా రా, రవి కోటి తేజయేసు రారా. ప్రభువునందు ప్రియులారా, దేవుడు తన మహాకృప చేత గడిచిన కాలమంతా కాపాడి, మరి ముఖ్యంగా ఈ వారం దినాలలో ఆయన మనల్ని కాపాడి, ఈ వారం చివరి దినం మరి దేవుని సన్నిధిలో మనం గడిపేటట్టుగా ఆయన చివరి దినం మనకు అనుగ్రహించాడు. ప్రభు చిత్తమైతే మరల రేపు పరిశుద్ధ దినము, ఆ దినము విశ్రాంతి దినము, ప్రభువును మనం ఆరాధించే దినము, మరి సంవత్సరంలో చివరి ఆదివారం, చివరి పరిశుద్ధ దినం కనుక ఆ దినం కూడా అందరూ దేవుని మందిరానికి వచ్చి చక్కగా ప్రభువుని ఆరాధించండి. రేపు ఆదివారం గడిచాక మరలా గురువారం 31వ తారీఖు గురువారం మనం ఇండ్లలో 12 గంటలకు 10 గంటల నుంచి 12 గంటల వరకు వాచ్ నైట్ సర్వీస్, అంటే ప్రపంచ క్యాలెండర్ ప్రకారం మరి మొదటి దినము, మొదటి నెలలో మొదటి దినం, ఒక సంవత్సరం ముగిసిన తర్వాత మళ్ళా మనకి 12 నెలలు గల సంవత్సరం మనకి దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఆ మొదటి నెలలో మొదటి దినం ఆరాధన జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. 1వ తారీఖున ఆరాధన ఏంటండి? మొదటి దినం, మొదటి నెల, మొదటి దినం, మొదటి ఆరాధన.
అని చెప్పాలి. ఫస్ట్ అది బైబిల్ ఆధారంగా చెప్పబడిన మాట. మీరు నేర్చుకోవాలి. హ్యాపీ న్యూ ఇయర్ కాదు, అర్థం బద్ధం లేని వర్డ్స్ వొకాబులరీ మనం నేర్చుకోకూడదు. లోకస్తుల వొకాబులరీ వేరు, మన వొకాబులరీ వేరు. విశ్వాసుల యొక్క పదజాలం వేరు. లోకస్తులై కంటిన్యూ చేస్తారు, వాళ్ళకేం పర్వాలేదు. కానీ విశ్వాసులే ప్రత్యేకమైన పదజాలం ఉపయోగించాలి, అర్థవంతమైన పదజాలం. అందుకని కొత్త సంవత్సరం కాదు. విశ్వాసికి యేసుని ఎప్పుడైతే అంగీకరించారో అక్కడి నుంచి అంతా నూతనమే. అంతేగాని గతించింది పాతది, వచ్చేది కొత్తది అన్నవాళ్ళు లోకస్తులు, మారు మనసు లేని వాళ్ళు. వాళ్ళ జీవితంలో కొత్త అనేది ఏది ఉండదు. కాసేపు క్రొత్తది అనుకుని అలా కాలక్షేపం అయిపోతారు. అందుకని ఇంకా మీరు యేసు ప్రభువుని నమ్ముకున్నాక అన్యజనుల్లాగా వ్యర్థమైన ఆచారాలు ఆచరిస్తూ ఉన్నారు. మరి మీరు అన్యజనులుగా ఉండిపోతే మీ ఇష్టమే. పేరుకు దేవుణ్ణి ఆరాధించడం, యేసు ప్రభుని అలవాట్లన్నీ ఈ లోకస్తుల అలవాట్లు. దాన్ని ఎవరు మార్చలేరు. మీ బండి ఎటు వెళ్ళిపోతే మీ ఇష్టం. మా దేవుడికి నాకు ఏంటి సంబంధం ఉండదు. చెప్పడం మటు చెప్తాం. మీరు జీవ మార్గాన్ని వెళ్తారు, లేదు నరక మార్గాన్ని పోతామంటే మీ ఇష్టం. అంతేగాని మిమ్మల్ని బతిములాడి చేతులు పట్టుకుని గడ్డం పట్టుకుని బతిములాడి రెండ్రా బాబు అని చెప్పవలసిన పని దేవుడికి లేదు, ఎవరికి లేదు. కాకపోతే మంచిని గురించి చెప్పడమే దేవుని పేరట చేసే బోధ. అది వింటే వింటారు, వినకపోతే మీ ఇష్టం. ఈ లైవ్ చూస్తున్న ప్రతి వాళ్ళకి కూడా ఇదే హెచ్చరిక. ఎందుకంటే బాగానే ఉంది, బాప్తిసం పొంది వస్తున్నారు చర్చికి. మరి ఇతరమైన కార్యక్రమాలు వచ్చేసరికి ఆ లోకస్తులు లాంటి మూఢనమ్మకాలతో బ్రతుకుతున్నారు. అందుచేత ఈ మూఢనమ్మకాలు వదులుకోండి అని నేను గొంతు చించుకొని చెప్పవలసిన అవసరం నాకు లేదు. మీరు ఆ మూఢనమ్మకాలతో పోతే పోండి, అది మీ ఇష్టం. ఇప్పుడు పెళ్ళిళ్ళలో మూఢనమ్మకాలు, చావుల్లో మూఢనమ్మకాలు, అవి క్రీస్తునందు నూతన వ్యక్తులుగా మారినంత వరకు ఆ కంపు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఎవరు మీకు ఆ కంపు నుంచి విడుదల చేయలేరు. ఆ కంపులో ఉండేది మీరు. నేను చూస్తూ ఉంటాను కదా, చర్చకొచ్చి లాభం లేదు, బాప్తీసం పొంది లాభం లేదు, బైబిల్ చదివేసి లాభం లేదు, ప్రార్థన చేసినా లాభం లేదు. మీరు ఈ పాప సంబంధమైన మూఢనమ్మకాలతో కాలక్షేపం చేసినంత వరకు. అందుకని ఎవడే దారిని పోతే ఆ దారిని వదిలేయడమే. ఇది అంచుకాలం. నీతిమంతుడిని నీతిమంతుడిగా ఉండనిమ్ము, అపవిత్రుడిని అపవిత్రుడిగా ఉండనిమ్మన్నాడు ప్రభు. అందుకని ఇంకెవడి జోలికి వెళ్ళట్లేదు. ఎవడెళ్ళకపోతే పోనీయని వదిలేస్తున్నాను. ఎవడి జోలికి వెళ్ళట్లే. నీతిమంతుడు నీతిమంతుడిగా ఉంటాడు, అపవిత్రుడు అపవిత్రుడిగా ఉంటాడు. ఎవడి దారి ఆడిది. విశ్వాసులు మాత్రం మీ దారి తప్పిపోకుండా చూసుకోండి. కడ వరకు మీకు కలిగిన రక్షణ భాగ్యాన్ని కాపాడుకోండి. అయితే ఈ శనివారం దేవుని వాక్య వెలుగులోకి మనం వెళదాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1 నుండి 7 వచనాలను చదువుకుందామండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు. అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలువలేదు. పూర్వకాలమున ఆయన జెబులూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచును. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని, అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగల దానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును.
నీవు జనమును విస్తరింపచేయుచున్నావు, వారి సంతోషము నువ్వు వృద్ధిపరుచున్నావు. కోతకాలమున మనుషులు సంతోషించున్నట్లు, దోపుడు సొమ్ము పంచుకొని వారు సంతోషించున్నట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు. మిథ్యాను దినమున జరిగినట్లు దాని బరువు కాడిని నీవు విరిచి ఉన్నావు. వాని మెడకట్లను వాని తోలువాని కొరడాలను విరిచి ఉన్నావు. యుద్ధపు సందడి చేయి యోధులందరి జోళ్లను రక్తములో పొరలింపబడినను వస్త్రమును అగ్నిలో వేయబడి దహింపబడును. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును. ఆయన భుజం మీద రాజ్యభారములను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమము కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనము రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థాపించుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. తలలు వంచి ప్రార్థించుకుందామండి. ప్రేమగల మా ప్రభువా, దయగలిగిన మా పరలోకపు తండ్రి, ఇదిగో వారమంతా నీవు మమ్మల్ని కాపాడి ఉన్నావు. ఈ వారములో చివరి దినం మేము నీ సన్నిధిలో ఉన్నాం. కుటుంబాలందరూ వారి వారి గృహాలలో ఆరాధనలో గడుపుతూ ఉన్నారు. నీ చక్కని రెక్కల నీడలో వారు ఆనందించగలుగుతున్నారు. వర్షం వలె కురిసే నీ వాక్యోపదేశముతో వారి ఆధ్యాత్మిక జీవితాలను సస్యశ్యామలం నీవు చేస్తూ ఉన్నావు. నీకు వందనాలు. వృద్ధియు క్షేమమును బిడలకు దయచేయుచున్నావు. నిరీక్షణ గల హృదయాలుగా మార్చుచున్నావు. కనుక భవిష్యత్తును గూర్చిన చక్కని నీ వాగ్దానాలు, నిరీక్షణ బిడ్డల్లో నింపి ఉన్నందుకు వందనాలు. కనుక బిడ్డలు అలాగున నిన్ను హత్తుకొని ప్రభా క్షేమకరమైన మరి నీ కృపలతో సాగిపోనట్లు వారి జీవితాలను ఫలభరితం చేయండి. ఇదిగో భక్తి విశ్వాసములో బిడ్డలందరినీ బలపరచండి. యేసు నామాన్ని వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మరి ఈ దినం శనివారం కదా, వారం దినాలు విశ్వాసులు తమ విశ్వాసములో బలపడుట కొరకు మరి వాక్యోపదేశం ఇవ్వబడుతుంది. క్రైస్తవ విశ్వాసులు అంటే విశ్వాసములో భక్తిలో కొనసాగే వాళ్ళకే, వారు ఇంకా విశ్వాసములో బలపడడానికి మాత్రమే వాక్యం ఇవ్వబడుతుంది. వారికి హెచ్చరికలు, గద్దింపులు ఇవన్నీ ఉంటాయి. భక్తి రక్షణ కలిగిన విశ్వాసులకు. మరి రక్షణ లేని వాళ్ళకి వాళ్ళ ఇష్టం, వాళ్ళు రక్షణ పొందితే సరే, లేకపోతే ఈ హెచ్చరికలు వాళ్ళకు ఉపయోగం ఉండదు. మారుమనసు పొందకుండా విశ్వాసములో అభివృద్ధి కొరకు ఏం పనిచేస్తుందండి వాక్యం. అందుకని రక్షణ లేనోళ్ళు, భక్తి లేనోళ్ళు, వీళ్ళు వాక్యం విన్నా సరే నిష్ప్రయోజనం అయిపోద్దట. అది నేను చెప్పే మాట కాదు, వాక్యంలో ఉంది. విన్నవారు విశ్వసించే వారితో, వాక్యం విన్నవారు విశ్వసించే వారితో కలిసి ఉండలేదు కనుక వాక్యం వారికి నిష్ప్రయోజనమయ్యను అని హెబ్రీ పత్రికలో ఉంటుందండి. మీరు తర్వాత ఈ లైవ్ అయిన తర్వాత వెతుక్కొని చదువుకోండి, హెబ్రీ పత్రికలో ఉంటుంది.
అందుచేత వారికి నిష్ప్రయోజనం. మరి వాళ్ళు ఏమనుకుంటారంటే విశ్వాసుల్ని గద్దిస్తూ ఉంటాం, వీళ్ళు కూడా పాపం బాధపడతా ఉంటారు, నన్ను కూడా గద్దిస్తున్నారేమో అనుకుంటారు, కానీ నిన్నేం గద్దించట్లే. తండ్రి తన కుమారుని గద్దిస్తాడు, ఒరే బుద్ధి లేని వెధవా, అడ్డగాడిలా తిరుగుతున్నావు ఎందుకు అంటే, బుద్ధి లేని వాటి స్నేహితులు ఉంటారు, వాళ్ళు చాలా బాధపడిపోతూ ఉంటారు. మీకెందుకు బాధ, సొంత కొడుకుని గద్దించుకుంటున్నాడు, మీకు బాధ ఎందుకు? అయినా వాళ్ళకి పొడుచుకొస్తుంది, వాళ్ళకి సంబంధం లేకపోయినా ఏది గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుముకుంటారు కదా, అలాగా ఆదివారం వాక్యం వినడానికి కూడా అవిశ్వాసులు వచ్చేవారు, బాప్తీసం పొందిన అవిశ్వాసులు. వాళ్ళకి మనసులో పశ్చాత్తాపం రాదు, కానీ విశ్వాసులను గద్దించేటప్పుడు వీళ్ళకి కూడా పొడుచుకొస్తుంది. వారి హృదయంలో పొడవబడిన వారే పటపట పండ్లు కొరికారట స్టెఫెన్ని చంపే టైంలో, దేవుని వాక్యంలో ఉంది చూసారా. వీళ్ళు అలా మండుతూ ఉంటారు, మండిపోతూ ఉంటారు. కానీ విశ్వాసులు వాక్యము చేత దీవించబడతారు, అంతకంతకు ఫలిస్తారు. అందుకని ఈ దినం, వారం దినాలు విశ్వాసులు తమ విశ్వాసములో బలపడడం కోసం మరి వాక్యం. శనివారం వచ్చేసరికి ప్రత్యేకముగా మన కొరకు రానయ్యున్న, రెండవ రాకడలో రానయ్యున్న మన ప్రభువుని, ఆ రాకడకు గురించిన ఒక ప్రత్యేకమైన ధ్యానం. విశ్వాసులు ఒకవేళ ఏ విధము చేతనైనా నిద్రపోతున్నారేమో, ఐహిక విచారాల్లో ఉన్నారేమో, తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలన మందంగా అయిపోయారేమో, వీళ్ళకి అసలు లేపి వీళ్ళ మందమతితనాన్ని పోగొట్టి ప్రభు రాకడ కోసం వీళ్ళని మెలకుగా ఉంచడం కోసం వాక్యం బోధించబడుతుంది. మరి బుద్ధి లేని కన్యకల్లాగా ఉన్న వాళ్ళకి ఏమీ అక్కర్లేదు, ఎంతసేపునా నిద్రపోతూ ఉంటారండి. వాక్యం ఎంతసేపు చెప్పినా కళ్ళు ఇలా ఎత్తి చూస్తారు, ఒకసారి మళ్ళీ ఇలా కునుకుతూ ఉంటారు. మీరు చూడరు, నేను చూస్తూ ఉంటాను అందరినీ. ఈ బుద్ధి లేని వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళ లక్షణం మార్చుకోరు, వాళ్ళ లక్షణం మార్చుకోరు. కాసేపు ఇలాగ ఉండేసరికి నిద్రముఖం ఎలా ఉంటుందండి, ఇలా పడిపోద్ది, ఇలా పడిపోద్ది. మీరు చూడరు, నేను చూస్తూ ఉంటాను, వాక్యం చెప్తా. ఇలాగ బైబిల్ చదువుతున్నట్టు ఇలా నటన చేస్తూ ఉంటారు, ఇలాగ పెట్టుకుని నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. ఇలా పెట్టుకున్న ముఖం ఇలా పడిపోతుంది. అర్థమైందా? ఆఖరికి ఇంకొక రకం ఉంటారండి, వాళ్ళు పాపం నిద్ర రాకుండా చూద్దాం అనుకుంటారు, కాస్త బుర్ర ఇలా పెడతారు, ఇలా పెట్టి నిద్ర వచ్చేసరికి ఇలా వెళ్ళిపోతారు. చూసారా? వీళ్ళందరినీ నేను చూస్తాను చర్చిలో, వీళ్ళందరినీ నేను చూస్తాను. అయితే కోవిడ్ లేనప్పుడు దగ్గర ఉండేవారేమో, ఆ పక్కన ఉన్నవాడు నిద్రపోయేవాడిని కాస్త ఇలాగనేవాడు, మళ్ళీ మేము ఇలాగ ఉన్నవాడు ఇలా వేరుకునేవాడు, మళ్ళీ ఇలా బుర్ర వెనక్కి వేలేసినోడు ఇలా కాస్త మేము చూసేవాడు. అలాగా ఇలా నిద్రపోయిన వాళ్ళు ఆరాధన ఎంతవరకు అయిందని కాసేపు అమ్మ ఇంకా వాక్యం అవుతుందన్నమాట, ఎంతసేపు అయింది నేను నిద్రపోయి అని చూసుకుంటాడు వాచి. ఇలాగా నిద్రపోయే వాళ్ళు దేవుని వాక్యం వినలేరు. వారు యేసు ప్రభు వచ్చినప్పుడు వారు ఆ ప్రభు యొక్క రాకను ఎదుర్కొనలేరు. ఎందుకంటే ఆ దినము మీ హృదయాలు తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున అది ఉరి వచ్చినట్టు మీ మీదకు వచ్చును. ఒకవేళ అలాంటి పరిస్థితి మీకు తప్పిపోవాలి అంటే, అది ఉరి వచ్చినట్టుగా ఉండకూడదంటే ఏం చేయమన్నాడు? మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన దేని కొరకు అంటే, రెండవ రాకడలో రానయ్యున్న నా ప్రభువా, నీ వచ్చినప్పుడు నన్ను మధ్యాకాశానికి నన్ను ఆకర్షించుకో. ఒకవేళ నీ రాక ఆలస్యమైతే నా పోక అయిపోద్ది. అప్పుడు నీ వచ్చినప్పుడు నేను మహిమ శరీరం దాల్చుకుని నేను ఎదుర్కొంటాను కదా, నీ స్వరం వింటాను కదా, మృతులు సహితము నీ స్వరం వింటాయి. అప్పుడు నేను నీ స్వరం వింటాను.
కనుక మధ్యాకాశంలోనికి నన్ను నీవు కొనిపోతావు. నీతో ఆ గొర్రె పిల్ల యొక్క వివాహ విందులో నేను ఎంతో సంతోషిస్తాను, సదాకాలం నీతో కూడా ఉంటాను అని నిరీక్షణతో విశ్వాసులు బ్రతకాలండి. నిరీక్షణ లేని పౌలు అంటాడు, సహోదరులారా, 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలో ఏమన్నాడు? 13వ వచనంలో నుంచి 18వ వచనం వరకు చాలా చక్కని హెచ్చరిక ఇచ్చాడండి విశ్వాసులకు. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వరే మీరు దుఃఖపడుకున్న నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి. నిద్రించుచున్నవారు ఏంటంటే రాత్రి నిద్రపోయేవాళ్ళు కాదండి. నిద్రించుచున్నవారు అంటే చనిపోయిన వారని మనం అంటాం కదా, చచ్చిపోయిన వాళ్ళు. బైబుల్ వాళ్ళని నిద్ర అన్నది. ఈ యొక్క శారీరకంగా ఈ శరీరం తన జీవన క్రియలు ఆప్ చేసేసినప్పుడు అది నిర్జీవమైన శరీరం అవుద్ది. అయితే ఆ నిర్జీవమైన శరీరం అయిపోయాక ఆ వ్యక్తి విశ్రాంతిలో ఉంటాడు, నిద్రలో ఉంటాడు. ఆ ఆధ్యాత్మికమైన వ్యక్తి విశ్రాంతిలో ఉంటాడని దేవుని వాక్యం చెప్పింది. మరి శరీరానుసార్లు ఎక్కువ ఈ శరీరాన్ని అంటిపెట్టుకుని శరీర కోరికలు తీర్చుకుంటూ మరి కళ్ళు మూయబడి జీవిస్తూ ఉంటారు. జాగ్రత్త అండి. మరి ఆ దినము నీ మీదకి ఉరి వచ్చినట్టు వస్తుంది. లేదంటే నీ పోకటే దగ్గర అయ్యిందంటే ఆ దినం చాలా ఘోరం. ఎందుకంటే సడన్గా నీవు చచ్చావు అంటే మరి నువ్వు సిద్ధపడడానికి అవకాశం లేదు, నీ జీవితం మార్పు చేసుకోవడానికి అవకాశం లేదు. అందుకని ఈ ప్రశాంతమైన సమయం ఉంటుండగానే నీవు ఆ ప్రభుని నమ్ముకుని నిలకడగా జీవించాలి. కానీ ఈరోజు మరణము అనేది ప్రతి వారికి ఉంటుంది కదా. మరణము అనేది ప్రతి వాళ్ళకి ఉంటుంది. మరణం లేకుండా బతికేవాడు ఎవడన్నా ఉన్నాడా చెప్పండి? మరణాన్ని తప్పించుకుని బ్రతుకుతున్నవాడు ఎవడన్నా ఉన్నాడా చెప్పండి? ఒకవేళ అలాగుంటే మీరందరూ వాడి దగ్గరికి వెళ్ళి, నీకు 200-300 సంవత్సరాలు అయిందయ్యా, ఇంకెన్ని సంవత్సరాలు బ్రతుకుతావు తెలుసా అంటే, నాకేం తెలుసు, ఒక 1000 సంవత్సరాలన్నా బ్రతుకుతానేమో, లేదా అసలు నాకు చావే ఉండదేమో ఈ లోకంలో అన్నాడు అనుకోండి. అప్పుడు మీరు ఏమవుతారు? అయ్యయ్యా, రహస్యం ఏంటో నాకు చెప్పే, ఈ లోకంలో నేను నీకులాగే బ్రతుకుతావు అని అడుగుతారా లేదా? అడుగుతారా లేదా చెప్పండి? బాబురావు వింటున్నావా? మా కునికేస్తున్నావా? మరి నువ్వు మాట్లాడేవాడు, నువ్వు మాట్లాడలేదు, నాకు అనుమానం వచ్చింది. అడుగుతారా లేదా వెళ్ళి మీరు? చెప్పండి. చచ్చిపోకుండా మందు కనిపెట్టారు. మనుషులు చనిపోకుండా మందు కనిపెట్టారనేసరికి మీరేం చేస్తారు? ఆ మందు ఎక్కడ దొరుకుతుంది ముందు చెప్పండి రా బాబు. ముందు ముసలి వాళ్ళందరికీ ఇచ్చేద్దాం ఆ మందు, తర్వాత నేను తీసుకుందాం అని పరుగులు ఎత్తుతారు. ఎవరికి అది ఆశ ఉంటుందా లేదా చెప్పండి? చచ్చిపోకుండా బతికి ఉండాలని మందు కానీ వచ్చింది అనుకోండి, మందుల షాపులోకి వెళ్ళి ఆ మందు తీసుకుంటూ ఉంటారు కదా, కొనుక్కొని మింగుతూ ఉంటారు. మింగుతారా లేదా చెప్పండి? ఏంటి మింగుతారని చెప్తున్నాడు. అది అంతేనా? చూడండి మనుషులు ఎలా ఉన్నారు ఇంకా మత్తుగా. ఇంకా ఈ లోకంలో ఈ నశించిపోయిన ఈ శరీరంతో ఈ కంపు కొట్టే లోకంలో ఇంకా ఉందామని ఆశలు కదా. ఆశ ఏది పుట్టిస్తుందంటే పాపం నీ శరీరంలో ఉన్నప్పుడు నీకు ఇంకా ఈ శరీరాన్ని అంటిపెట్టుకుని ఉండాలనిపిస్తుంది. అర్థమైందా లేదా? కానీ పేతురు అంటాడు, ఈ గుడారమును ఎంత త్వరగా నేను విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను అనేకమైన విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను అంటాడు. అపోస్తుడైన పౌలు అంటాడు, భూమి మీద మన గుడారము అయిన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదినైనా నివాసం పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. కనుక ఈ భూమి కన్నా శ్రేష్టమైనది, రమ్యమైనది, అద్భుతమైన లోకం ఒకటి ఉందని తెలిసిన వాళ్ళకి ఈ భూమి మీద ఉండాలని ఆశ ఉండదు. ఒకటి ఉందని తెలిసాక ఈ భూమి మీద ఉండాలని ఆశ ఉండదండి. మరి అక్కడికి ఎప్పుడు వెళ్ళిపోతానా అని చూస్తారు. అర్థమైంది? అందుకే
అక్కడికి వెళ్ళిపోవడానికి దేవుడు ఏర్పాటు చేసిన ఏర్పాటులో ఈ మట్టి నుంచి వచ్చిన శరీరం ఇక్కడ వదిలేయాలి. అంతేగాని ఈ మట్టి శరీరాన్ని అక్కడ పట్టుకుని వెళ్ళాం. ఎవరికో ఈ మట్టి శరీరం ఒకవేళ మార్పు చెందితే వెళ్తుంది. అంతేగాని ఈ మట్టి శరీరం మట్టిలో కలిసిపోయాక మరి దేవుని చేత కట్టబడినది నిత్యమైనది అయిన నివాసం పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము అంటాడు. ఇది దేవుని వాక్యం వల్ల బయలుపరచబడింది. ఎరిగిన వాళ్ళకి తెలుసు ఈ సంగతి, ఎరగని వాళ్ళకి ఇంకా లోకమే. శరీరానుసారులు ఈ భూ సంబంధమైన వాటి మీదే మనసు పెట్టుకుని బ్రతుకుతారు. అయితే ఈ భూ సంబంధమైన దాని మీద మనసు పెట్టుకుని బ్రతుకుతున్న వాళ్ళు ఎలా ఉన్నారో ఒకసారి ఆలోచించండి. రోజుకి బోల్డ్ మంది చచ్చిపోతున్నారు. యాక్సిడెంట్లు ఎంతమంది చచ్చిపోతున్నారు చూడండి ఈ రోజుల్లో. ఒక ఆటోని ఒక లారీ ఒక ఆర్టీసీ బస్సు గుద్దేసింది. ఆటోలో ఉన్న నలుగురు ఎంతమందో స్పాట్లో చచ్చిపోయారు. అంతకుముందు ఇంకొక యాక్సిడెంట్ అయింది, మొత్తం రోడ్డు మీద శవాలు అయిపోయారు. అంతకుముందు ఇంకొక ఎక్కడ చూసినా యాక్సిడెంట్లు, ఎక్కడ చూసినా హత్యలు, ఒకరికొకరు చంపుకుంటున్నారు. ఈ ఒకరికొకరు చంపుకోవడం, భయంకరమైన హత్యలు. ఇవి కాకుండా ఈ గత మార్చి నెల నుంచి గత డిసెంబర్ నెల నుంచి సంవత్సరం అయిందండి, ప్రపంచాన్ని పట్టుకుని పీడిస్తున్నటువంటిది మరణ మృదంగం మోగిస్తుంది కరోనా వైరస్. గమనించారా? కరోనా వైరస్ బారిన పడి మరణిస్తున్నారు. భయంకరం. అది ఎంత భయంకరం అంటే అంత భయంకరం. మరి ఈ రోజుల్లో బతికేవాడికి కూడా బతకనీయకుండా చేసేస్తున్నారు రోజులండి. కరోనా వైరస్ వచ్చింది, వాడికి ఊపిరాటలేదు, ఆక్సిజన్ పల్స్ పడిపోయింది, ఆక్సిజన్ రేట్ పడిపోయింది, తక్కువ చూపిస్తుందన్న అర్జెంటుగా ఆక్సిజన్ పెట్టరండి. పెడతారా? పెట్టరు. ఆయన అలా ఉంచేస్తారు. ఆడి ప్రాణం గాలిలో కలిసిపోద్ది. ఈ గట్టిగా ఎవడన్నా అడుగుతారు ఆక్సిజన్ పెట్టలేదని అడుగుతారని ఖాళీ సిలిండర్ ఆక్సిజన్ ఉంటుంది కదా, దాన్ని క్యాప్ తీసి ముక్కుకు పెట్టేస్తారు. ముక్కు దగ్గర పెట్టేస్తారు. ఆ రోగి తాలూకా బంధువులు ఉన్న ఆక్సిజన్ పెట్టాడు ఇటు పర్లేదు అనుకుంటాడు, కానీ అది ఖాళీ సిలిండర్ అని పాపం వాళ్ళకి తెలియదు. ఈడు అలాగ ప్రాణం గాలిలో కలిసిపోద్ది. ఎంత దారుణమైన రోజులు వచ్చి ఒకసారి చూడండి. ఇలాంటి రోజుల్లో యేసు ప్రభుని నమ్ముకుని ఆయన రాక కోసం కనిపెట్టేవాళ్ళు ధన్యులు. ఆయన రాక కోసం కనిపెట్టేవాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. అంతేగాని దొరికింది కదా డబ్బు అని తాగేసి ఆ రోడ్ల మీద తండూరి చికెన్ తినేసి రోజు తింటే ఏమవుతుంది? కిడ్నీలు పోతాయి, డయాబెటిక్ అయిపోతారు, గుండె జబ్బులు వస్తాయి. ఎప్పుడైతే కిడ్నీలు పోయి డయాబెటిక్ అయిపోయి గుండె జబ్బులు వచ్చాయో నీకు కరోనా వైరస్ తొందరగా కాటేస్తుంది. ఈ కిడ్నీలు పోయి ఒక 30 సంవత్సరాలు యవనస్తుడైనా కిడ్నీలు పోయి డయాబెటిక్ వచ్చి గుండె జబ్బు వచ్చి ఊపిరితిత్తులు పోయి ఉన్నాయనుకోండి, వాడు 70-80 సంవత్సరాలతో సమానం. కరోనా వైరస్ వాడిని పట్టుకుందంటే వాడి ప్రాణం ఇమీడియట్గా తీస్తుంది. అయినా జనాలకి తెలివి లేదు, జ్ఞానం లేదు, యోచింపరు. భక్తిగా ఉంటేనే మనకు రక్షణ దేవునిలో అన్న సంగతి ఆలోచించరండి. జేబులో డబ్బులు ఉన్నాయి కదని ఇష్టం వచ్చినట్టు తింటూ తిరుగుతూ ఉంటారు. షుగర్ పెంచుకుంటూ ఉంటారు, బీపీలు పెంచుకుంటూ ఉంటారు. ఈ షుగర్ బాగా పెరిగి కిడ్నీలు ఫెయిల్యూర్ అయిపోతాయి. అక్కడి నుంచి కిడ్నీ జబ్బు అయిపోద్ది. కనుక దినాలు బహుచెడ్డగా ఉన్నాయి. ఎందుకంటే ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నా అంటే, చాలామంది కరోనా వైరస్ వాళ్ళు చనిపోయిన వాళ్ళ పరిస్థితులు చూస్తే ఎంతో బాధ కలుగుతూ ఉంటుంది. వీళ్ళకి ఎందుకు బుద్ధి లేదు? వీళ్ళకి బుద్ధి ఎందుకు లేదంటే దేవుడి పట్ల భయభక్తులు లేవు. దేవుని పట్ల భయభక్తులు లేని ప్రతి వాడికి బుద్ధి ఉండదండి. గడ్డి తింటూ ఉంటాడు లోకంలో. మరి వీళ్ళ విషయం ఏంటి ప్రభా, వీరి రక్షణ ఏమిటని అడిగితే వాళ్ళని అలాగే ఉండని. ఇది అంచెదినం, నేను త్వరగా వస్తున్నాను. ఈ బుద్ధి లేని వాళ్ళందరికీ మీరు బుద్ధి చెప్పుకుంటూ కూర్చుంటే టైం చాలదు. అలాగనేసి ఆ బుద్ధి లేని వాళ్ళు మీ మాట వినరు, కానీ అవసరమైతే మిమ్మల్ని కరుస్తారు, మిమ్మల్ని తిడతారు, మీ మీద మొరుగుతారు. అలాగే ఉన్నాయి ఈ రోజుల్లో. మంచి సువార్త చెప్తే బాధ కలుగుతుంది. కనుక ఇలాగే నశిస్తూ ఉన్నారు జనం.
మరి ఇలాంటి పరిస్థితిలో నీవు ఎలాగుండాలి? మరి యేసు ప్రభు మొదటి రాకడలో చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచారు అని వ్రాయబడింది. మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించింది. నిజమే. ఈ యెషయా ప్రవక్తను అక్షరాల్లాగా సువార్తల్లో యేసు ప్రభు గలిలయ పరిచర్య చాలా స్పష్టంగా చూపిస్తుంది. చూసారా, యెషయా అంతా చక్కని మాటలు చెప్పాడు. ఎక్కడ గలిలయ ప్రాంతం మహిమగల యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగల దానిగా చేశాడు, ఆయన చేయుచున్నాడు అన్న ప్రవచనం యేసు ప్రభు మొదటి రాకడతో చూసారా. గలిలయలో జరిగిన పరిచర్య ద్వారా ఎంతోమంది అన్యజనులు యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించారు. ఎంతోమంది అన్యజనులు వచ్చి ప్రభు వలన స్వస్థత పొందారు, ప్రభు యొక్క వెలుగులోకి వచ్చారు. ఇంకా ఏమన్నాడు? మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించింది. నీవు జనమును విస్తరింపచేయుచున్నావు. దేవుని వెలుగు దేశం మీద, ప్రపంచం మీద ప్రకాశించేసరికి క్రైస్తవుల జనాభా ప్రపంచవ్యాప్తముగా వృద్ధి చెందింది. గమనించారా? అందరికన్నా అత్యధిక జనాభాగా క్రైస్తవులు వృద్ధి చెందారు ప్రపంచంలో. ఇది యేసు ప్రభు మొదటి రాకడలో జరిగింది. ఇక రెండవ రాకడలో ఆయన వచ్చినప్పుడు తన వారిని అందరినీ ఆయన తన యుద్ధకు తీసుకుని వెళ్తాడు. అది రెండవ రాకడలో జరిగే పని. మరి అలాంటి ప్రభు తీసుకుని వెళ్ళే ప్రదేశానికి వెళ్ళడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? యేసుప్రభు చెప్పాడు కదా, నేను మీకు స్థలము వెళ్ళుచున్నాను. నా తండ్రి ఏంటి అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. నేను వచ్చి నా యుద్ధ ఉండుటకు, మరలా నేను వచ్చి నా యుద్ధ ఉండుటకు మిమ్మును తీసుకుని పోవుదును అన్నాడు. మరలా అంటే రెండవ రాకడలో నేను వస్తాను, మిమ్మల్ని అందరిని తీసుకుని వెళ్తా అన్నాడు. అయితే ఆ ప్రభు వచ్చి తీసుకుని వెళ్ళే నాటికి సిద్ధంగా ఉంటారా? సిద్ధపడకపోతే నీవు విడిచిపెట్టబడతావు. సిద్ధపడి ఉండకపోతే నీవు విడిచిపెట్టబడతావు. అంచె దినాలు చాలా అపాయకరమైన దినాలు, భయంకరమైన దినాలు, భక్తిహీనమైన దినాలు. చూస్తున్నారు కదా లోకం ఎలాగుందో. అంచె దినాల గురించి పౌలు తిమోతి పత్రికలో చెప్తాడు. అంచె దినములు అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకో. అంచె దినములలో అపాయకరమైన కాలములు. చూసారా, ఈరోజు అన్నీ అవి కనబడుతున్నాయి. ప్రజలు ఎలాగుంటారంటే భక్తిహీనులు, పైకి భక్తి గలవారి వలె ఉంటారంట, దాని శక్తిని ఆశ్రయించరట. తల్లిదండ్రులకు అవిధేయులుగా బ్రతుకుతారట. చూసారా, తల్లిదండ్రులకు అవిధేయులు. ఇవి అంచె దినాల యొక్క ప్రారంభంలో ఉన్నామా అనిపిస్తుంది. ఎందుకంటే తల్లిదండ్రులకు అవిధేయులుగా పిల్లలు తయారై వాళ్ళ బ్రతుకులు నాశనం చేసుకుంటున్నారు. కానీ పూర్వకాలం నాకు తెలిసినంత వరకు తల్లిదండ్రులకు అవిధేయులుగా జీవించలేదే నేను కానీ ఎవరు కానీ. తల్లిదండ్రుల్ని భక్తితో గౌరవించడం తెలుసు నాకు. తల్లిదండ్రుల్ని, అది తల్లిదండ్రుల్ని గౌరవించడం దేవుణ్ణి గౌరవించినట్లే. కానీ ఈరోజు జనాంగాలు ఎలా ఉన్నారంటే తల్లిదండ్రుల్ని గౌరవించరు, దేవుడు అంటే లెక్కలేదు, అలాగున్నారు. తాగేసిన కొడుకులు ఇంటికి వచ్చి నానా నరకం చేస్తున్నారండి ఈ రోజుల్లో. తల్లిదండ్రులు ఏదో పాపం ప్రభుని నమ్ముకుని దేవుని సన్నిధికి వస్తూ ఉంటే ఈ కొడుకులు ఏం చేస్తున్నారు? వీళ్ళకి తాగుడే వాళ్ళకి బతుకు. కష్టపడుతున్నారు, వచ్చిన డబ్బల్లా తాగుడికి పట్టేసి శుభ్రంగా తాగేస్తున్నారు. తాగేసి వచ్చి తల్లిదండ్రుల మీద తిరుగుబాటు. అలాగే ఒకవేళ పెళ్ళిళ్ళు చేస్తే ఆ భార్యల మీద తిరుగుబాటు. ఎందుకంటే వీడికి సాయంకాలం వచ్చేసరికి శుభ్రంగా ఈ మాంసం, మటను, చికెను, చేపలు, కంపుకొట్టి అన్నీ ఉడకబెట్టేసి మసాలా వేసి ఉడకబెట్టి ఉంచాలి. ఎందుకంటే తాగుబోతుకు కాయగూరలు ఇలాంటి నాలుక మీదకి పడబట, షాక్ కొడుతుంది. కాయగూరలు నాలుక మీద పెట్టగానే షాక్ కొడుతుంది, తిమిరెక్కుతుందట. అందుకని కుళ్ళిపోయిన మాంసం అయినా భార్య శుభ్రంగా వేపేసి ఉంచాలి, మసాలా పట్టించి. ఆ కుళ్ళిపోయింది వాసన కొట్టకుండా శుభ్రంగా తినేస్తాడు, తాగేసి వచ్చి హాయిగా ఉంటాడు. అలాంటివి చేయకపోతే ఏం చేస్తాడు? తన్నుతాడు భార్యని,
శుభ్రం తన్ని చివరికి ఆఖరికి ఏం చేస్తాడంటే, నువ్వు ఎలాగా నాకు వండి పెట్టవు కనుక నీకు డబ్బులు ఇవ్వను, నేను కష్టపడిన డబ్బులన్నీ పట్టుకుని వెళ్ళి తాగేసి దాబా హోటల్లో తండూరి చికెన్ తినేస్తాను అని రోజు తింటూ ఉంటాడండి. ఉదయం సాయంత్రం దాబా హోటల్లే తాగేయడం, దాబా హోటల్లో తినడం, తండూరి చికెన్ తినేసరికి వీడి బతుకంతా అనారోగ్యకరంగా మారిపోద్ది. ఆడేమన్నా శుభ్రమైన కోళ్ళు పెడతాడా? రాత్రి చచ్చిపోయిన కోళ్ళన్నీ ఆడే కొంటాడు తక్కువ ధరకి. రాత్రి చచ్చిపోతాయి కదా, ముందెళ్ళి అవి కొనేస్తాడు వీడు తక్కువ ధరకి. అది చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి వీళ్ళకి పాపం పెట్టేస్తూ ఉంటాడు. సగం ఉడుకుతుంది అది. చచ్చిపోయి కంపు కొడుతూ ఉంటుంది సగం, అది సగమే ఉడుకుతుంది. మసాలా పట్టించేస్తాడు. వీడు తాగిన మైకులో నమిలేస్తూ ఉంటాడు బాగా. ముఖం అంతా ఎంగిల్ చేసేసుకుని బాగా నవ్వులుతూ ఉంటాడు. మీరు చూసారు ఎప్పుడన్నా? వాళ్ళకి ప్రత్యేకంగా హోటల్స్ ఉంటాయండి, అక్కడికి మంచి వాళ్ళు ఎవరు వెళ్ళరు, వీళ్ళు తాగుబోతులు వెళ్తారు అక్కడికి. ఇదన్నమాట. వీళ్ళు క్రైస్తవుల చెప్పండి, వీళ్ళు క్రైస్తవుల ఎంత నరకం చేస్తున్నారంటే వాళ్ళ గృహాలని అంత నరకం చేస్తున్నారండి. వీళ్ళకి ఎంత చెప్పినా బుద్ధి రాదన్నది నాకు అర్థమైపోయింది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు బుద్ధి రాక చచ్చిపోయారు మధ్యలోనే. మీకు తెలుసు, మీ కళ్ళతో చూశారు. ఎంత చెప్పినా మారు మనసు పొందరట. ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు హఠాత్తుగా ఏమవుతాడు? హఠాత్తుగా నాశనం అవుతాడు. గమనించారా? ఎన్నిసార్లు గద్దించినా లోబడ్డట. అందుకని ఒకసారి కూడా గద్దించకపోవడం మంచిదని అనుకుంటున్నా. వాక్యమే చెప్పింది, ఎన్నిసార్లు గద్దించినా లోపడ్డట. ఇలాంటి రకాలు ఈ తండూరి టీం వాళ్ళు ఎన్నిసార్లు గద్దించినా లోపడిన. వీళ్ళకి ఎందుకు మనం గద్దించడం? వదిలేస్తున్నాను, వాళ్ళని వదిలిపాటిస్తాను. అప్పుడే హాయిగా ఉంది వాళ్ళకి. వాళ్ళని ఎందుకు గద్దించడం? మనం గద్దించామనుకోండి బావు అంటాడు. అంటాడా లేదా? నా ముందు అండో ఇంకెవరి దగ్గర అంటాడు, నా మీద మొరుగుతాడు. అందుకని మనకెందుకని వదిలేస్తా. కనుక విశ్వాసులైతే జాగ్రత్తగా ఉండండి. విశ్వాసులైతే బహు జాగ్రత్తగా ఉండండి. మీ రక్షణ కాపాడుకోండి. చక్కగా మీ గృహంలో ఆనందంగా ఉండండి. మీ కుటుంబ సభ్యులందరితో చక్కగా ఆరోగ్యంగా ఉండండి. ఇదిగో సాయంకాలం అయ్యేసరికి ప్రభు సన్నిధిలోకి రండి. ప్రభువా నీవు ఎప్పుడు వస్తావు? ప్రభువా నీవు వచ్చినప్పుడు నీ రాకడలో నన్ను నీ ఉండే స్థలానికి నన్ను తీసుకుని వెళ్ళు. ఇలా ప్రభువుని అడుగుతూ ఉండాలి. కళ్ళు తెరవబడిన విశ్వాసులు, వెలిగింపబడిన విశ్వాసులకి ఇది స్పష్టంగా ఉంటుంది. అవిశ్వాసులకి క్లారిటీ ఉండదు కనుక వాళ్ళు ఎప్పటికీ నమ్మరు, అవిశ్వాసంతోనే ఉంటారు. వాళ్ళ మనోనేత్రాలకు సాతాను గ్రుడ్డితనం కలుగు చేస్తాడు కనుక వాళ్ళకి సత్యం కనబడదండి. వాళ్ళకి సత్యం కనబడదు. సత్యానికి భిన్నంగా మాట్లాడతారు, సత్యాన్ని ఎదిరిస్తారు, అబద్ధాన్ని వాళ్ళు వాస్తవంగా చూపిస్తారు. కనుక విశ్వాసులైన వాళ్ళు బహు జాగ్రత్తగా ఉండండి. అంచె దినాలు. మరి యేసు ప్రభు మొదటి రాకడలో చూసారు, అక్షరాల్లా నెరవేరింది. రెండవ రాకడలో ఆయన ఏం చేయబోతున్నాడు అన్నది కూడా ప్రవచనాలు ఉన్నాయి. ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడు గొల్లవాడు మందలో నుంచి గొర్రెలను మేకలను వేరు చేసినట్లుగా ఆయన వేరు చేస్తాడు. గొర్రెలు మరి రక్షింపబడి ప్రభు రాకకు సిద్ధపడి ఉన్న విశ్వాసులకు సాదృశ్యం, మేకలు లోకస్తులకు సాదృశ్యంగా ఉంది. రక్షణ లేదు, భక్తి లేదు, భయంకరమైన మనుషులకు సాదృశ్యంగా ఉంది. కనుక కుడివైపున ఉన్న వారిని చూచి లోకం పుట్టినది మొదలుకొని నా తండ్రి వలన ఆశీర్వదింపబడిన వారులారా రండి, నా తండ్రి రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అని ప్రభు వారికి ఆహ్వానం పలుకుతాడు. ఎడమ పక్కన ఉన్న మేకలను చూసి ఏమంటాడంటే, ఇదిగో లోకం పుట్టినది మొదలుకొని సాతానుకు వాని అనుచరులకు సిద్ధపరిచిన ఆ మండేటటువంటి నరకంలోకి మీరు పొండి. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా నా మాట వినలే, అవిధేయతతో బ్రతికాడు, లోకస్తుల్లా బ్రతికారు కనుక అక్కడికి పొండి అంటాడు. కనుక రాబోయే రెండవ రాకడలో జరిగే పని ఇదే. మనం నిద్రపోయి మరి ఆదమర్చి బ్రతకూడదండి. లోకం శాశ్వతమైంది కాదు,
లోకం అనేది శాశ్వతమైంది కాదు. ఎంతవరకు ఈ లోకంలో ఉండాలంటే కాగా అన్నవస్త్రాదుములు గలవారమై వాటితో తృప్తి చెంది ఉన్నాం, అంతవరకే గుర్తుపెట్టుకోవాలి. ఆశబోతులుగా వెళ్ళిపోయారు అనుకోండి, ఆశబోతులు. ఈ రోజున ఆశబోతులు అందరూ కూడా దేవుణ్ణి పోగొట్టుకున్నారు. దేవుని పోగొట్టుకున్నారు. ఏమిటి అంటే లోకంతో పరిగెత్తాలి, లోకంతో. ఎందుకంటే సోషల్ మీడియా, ఈ మీడియా, టీవీ ఇవన్నీ కూడా అస్తమాను చూస్తున్నారేమో. ఈ గొప్ప గొప్ప వాళ్ళు ధనవంతులు చేసుకున్నవన్నీ చూస్తున్నారు. వాటి మీద వీళ్ళ కోరికలు కలుగుతున్నాయి. అరే నేను ఎలా వాళ్ళలాగా ఎప్పుడు ఎదుగుతాను అని చూస్తున్నాడు. అలాగే ఏదో రకంగా నేను తక్కువ కాలంలో ఎదిగిపోవాలి అన్న ఆశలు సాతాను వీళ్ళలో పుట్టించినప్పుడు వీడు చెయ్యరాని దుష్కార్యాలు చేయడానికి వెనుకాడకుండా వెళ్తూ ఉంటాడు. దోపిళ్ళు చేస్తాడు, దొంగతనాలు చేస్తాడు, అన్యాయం చేస్తాడు. అన్నీ చేసి ఈ ఇతరుల్ని నాశనం చేసి వాడు ఆస్తి అంతా తెచ్చుకుంటాడు. వీడు పోసుకుంటాడు, వీడు కట్టుకుంటాడు, అన్నీ తయారు చేస్తాడు. సగం ప్రాయంలో కౌజు పెట్ట తన గుడ్లను పెట్టి సగం ప్రాయంలో తను పెట్టని గుడ్లను పొదుగుతుందట. కౌజు పెట్ట అది గుడ్లు పెట్టదు, ఇంకో ఎవరో గుడ్లను పొదుగుతూ ఉంటుందట. కానీ సగం ప్రాయంలో అది విడిచిపెట్టిపోద్దట. అలాగా ఈ ధనం సమకూర్చుకున్న వాళ్ళందరూ కూడా అలాగే అయ్యారు నాకు తెలిసినంత వరకు. ధనం సమకూర్చుకున్నవారు, దేవుని ధనం, మన మిషన్లో పూర్వకాలం సేవకులు, మిషనరీలు వాళ్ళ కాలంలో ఎన్నో ఆస్తులు సమకూర్చి దేవాలయాలకు స్థలాలు కొని దేవాలయాలు కట్టారు. ఆసుపత్రులు, స్కూల్స్, ఇతరమైనవి స్థలాలు కొన్నారండి. ఈ స్థలాలన్నీ ఎన్నో కోట్లు ఖరీదు చేసే స్థలాలు అయితే దీని మీద పడ్డారండి దొంగలు. పడి శుభ్రంగా అమ్ముకున్నారు, ఆస్తులు సమకూర్చుకున్నారు. ఒక్కడో నిలవలేదండి. సగం ప్రాయంలోనే స్పీడ్గా తను చాలించి పోయారు. కౌజు పెట్టల్లాగా తనది కాని ధనాన్ని వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. ఇంకా చాలామంది అలాంటి ధనం దగ్గర పెట్టుకున్నారు. మీ పరిస్థితి కూడా అంతే కదా. ఇంకా మీరేమి గొప్పవాళ్ళు అవుతారు అనుకోకండి. ఆ ధనం వల్ల మీ సంతానానికి శాపం కదా, వారు కూడా గొప్పవాళ్ళు అవుతారని మీరు ఊహించకండి. కనుక ఇది రెండవ రాకడ. ఇప్పటికైనా దేవుడు మీకు మారు మనసు ఇస్తే జక్కయ్యలాగా ఏం చేయాలంటే నీది కాని ధనం ఎక్కడైతే నీ ఇంట్లో దాచావో దానికి 4 వంతులు కలిపి చెల్లించేయి. ప్రతి సంఘానికో లేకపోతే ఈ అనాథ ఆశ్రయాలకో పంచిపెట్టేసేయి. అవసరమైతే ఇంకా మిగిలితే జక్కయ్యలాగా సగం నీ ఆస్తిని పేదలకు పంచిపెట్టు. అప్పుడు నీకు పరలోకంలో ధనం కలుగుతుంది, పరలోకంలో నీకు స్థానం కలుగుతుంది. మారు మనసు పొంది ప్రభు వచ్చినప్పుడు నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్తాడు. కనుక ఎవరైనా అంతే, ఎవరైనా అదే చేయాలి. ఈ లోకంలో మరి భక్తి గలవారు అనుకుంటే కాదు, మనం ప్రభువుకి ఇష్టలుగా బ్రతకాలి. మనం దేహమందున్నను దేహమును విడిచినను ఏం కోరుతున్నాడు? 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో ప్రభువుకి ఇష్టలమై ఉండవలెను అంటాడు. ప్రభువుకు మనం ఇష్టలుగా ఉండాలి. అలాగే మరి దేవునికి ఇష్టలుగా ఉన్న వాళ్ళకి కలిగేటటువంటిది ఏమిటంటే భూమి మీద సమాధానము, భూమి మీద సమాధానము. నేటి దినాల్లో దేవుణ్ణి ఎరగని జనాంగం అంతా దేవుణ్ణి ఎరిగినట్లు నటిస్తూ ఉంటారు. వీళ్ళందరికీ సమాధానం లేదండి. అది కనబడతా ఉంటుంది వారి జీవితంలో. కానీ నిజంగా దేవునికి ఇష్టడుగా బ్రతికితే మాత్రం నీకు భూమి మీద సమాధానం, పరలోకములో నీకు చక్కని భాగ్యం కలుగుతుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రభువా, దయగలిగిన మా పరలోకపు తండ్రి, ఇదిగో ఈ యొక్క సాయంకాల సమయం నీ సన్నిధిలో ఉన్న నీ దీన బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు. బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. నీ సమృద్ధి అయిన నీ కృపలతో ప్రభువా నింపండి. ఇదిగో మరి ఇంతకాలము నడిపించిన దేవుడు రానున్నటువంటి మరొక మైలురాయి దగ్గరకు మేము ప్రయాణం చేయాలి. మా జీవిత యాత్ర అంతటిలో నీవు మాతో ఉండి మమ్మల్ని నడిపించండి. ఆ విశ్వాసానికి గురి కాకుండా విశ్వాసముతో ముందుకు నడిపించమని
యేసు నామాన్ని వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులు మేము క్షమించి ఉన్న ప్రకారము మమ్మును క్షమించుము. మమ్మును శోధనలోనికి తేక దుష్టుల నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్ముని సహవాసము, సమాధానము చేరియున్న మనందరికీ సదాకాలము కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, ప్రభు మిమ్మును దీవించునుగాక. మరి రేపు కూడా ఆరాధన యథారీతిగా 2 పూట్ల జరుగుతుంది. మొదటి పూటలో లోకల్గా వచ్చేవారికి, 2వ పూట గ్రామస్తులకి జరుగుతుంది. మీరు తప్పకుండా ఆరాధనలో పాల్గొనాలని కోరుతున్నాను. రేపు ఆరాధనకు వచ్చిన తర్వాత ఇక మిగతా కార్యక్రమాల విషయం నేను మీకు ప్రకటన చేస్తాను, మిగతా ముందున్న కార్యక్రమాలన్నిటి కొరకు. అలాగే మీలో ఏదైనా అవసరత ఉన్నప్పుడు ప్రభువుకి ప్రార్థన చేయండి. ఆ తర్వాత మీరు నాకు తెలియచేసినప్పుడు మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం. నాకు చేయనప్పుడు నేను ఎలా ప్రార్థన చేయగలను? అలా చాలామంది పాపం చాలా నష్టాలు తెచ్చుకున్నారు. ఆ సంఘముతో మీకు సరైన కనెక్షన్ ఉండాలి. మీరు ఇబ్బందుల్లో ఉన్నా, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నా వెంటనే నాకు ఫోన్ చేస్తే నేను ప్రార్థన చేస్తాం. లైవ్లో ప్రకటించిన తర్వాత దాని కొరకు అందరూ ప్రార్థన చేస్తారు. అప్పుడు దేవుడు మీకు సహాయం చేస్తాడు. అంతేగాని మరి మీరు దేవునికి దూరమై సంఘానికి ఏమీ చెప్పకపోతే మరి చాలా కీడులు వస్తున్నాయి కదా. ఇలా చాలామంది ఉంటున్నారు నిర్లక్ష్యంగా, ఎన్నో కీళ్లు తెచ్చుకుంటున్నారు. జరిగాక విచారిస్తూ ఉన్నాం. ప్రార్థన చేయించుకోండి. అలాగే భక్తిగా ఉండండి. ఈ కరోనా దినాల్లో మీరు ఎంత భక్తిగా ఉంటే అంత మీకు రక్షణ, ఎంత జాగ్రత్తగా ఉంటే అంత రక్షణ. అంతేగాని భక్తిహీనతతో ఉండకూడదు. మరి అందుకని నేను చాలామందికి చెప్తున్నా, మామూలుగా జనరల్గా చెప్తున్నాను. వినేవాడు వింటాడు, విననివాడు మరి ఏం చేస్తాం? మరి దేవుడు కూడా ఏం చేయలేడు మాట వినని వానికి. మరి ఇక్కడ దేవుడు నా ద్వారా చెప్తూ ఉంటాడు. అర్థమైందా? నా ద్వారా చెప్తూ ఉంటాడు. అందుకని గుర్తుపెట్టుకోవాలి, డైరెక్ట్గా దేవుడు మీకు చెప్పడు. అందుకని పాతాళంలో బాధపడేవాడు ఏమన్నాడంటే, నేను వెళ్ళి నా అన్నదమ్ములకు సువార్త చెప్పేసి వాళ్ళు ఈ నరకానికి రాకుండా చేసేస్తాను అన్నాడు. లేదు లేదు, అక్కడ మోసే అలాంటి ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు మాట వింటే చాలు అన్నాడు. కనుక దేవుడు ఎలా మాట్లాడతాడు అంటే తన ప్రవక్తల ద్వారా, తన సేవకుల ద్వారా మాట్లాడతాడు. వారి మాటలే విన్నప్పుడు నీకేం మారు మనసు వస్తుంది? కనుక ప్రయోజనం ఏమిటి? అందుకని మనం డబ్బు సంపాదించి మన జీవితంలో సరైన సుఖం లేకపోతే ప్రయోజనం ఏమిటి? అందుకని నీకు సుఖము, క్షేమం అన్నది దేవుని యందలి భయభక్తుల మీద ఆధారపడి ఉంది. అందుకని ప్రతి వారు గుర్తుపెట్టుకోండి, సంఘం ఎందుకుంది అంటే నువ్వు దేవుని మీద ఆధారపడాలి, సంఘానికి ప్రార్థన చేయమని కోరాలి. ఈ చేయని వారికి మాత్రం మరి దేవుడు కూడా సహాయం చేయడు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండండి. అజ్ఞానుల్లాగా ఉండకండి, జ్ఞానుల వలె మీరు ఉండాలి. ప్రభు మిమ్మును దీవించునుగాక. రేపు ఆరాధనకు కరెక్ట్గా టైంకి రండి. 9 గంటలకు క్వైర్ ప్రారంభమైతే ఆ తర్వాత 9:30కి ఆరాధన ప్రారంభం అవుతుంది. అందరూ డిస్టెన్స్ పాటించాలి. ఆ క్వైర్కి ఒక 3 పాడితే చాలు, ఎక్కువ మంది ఉండకూడదు. దగ్గర ఒక 3 ఉండాలి. బాగా పాడేవాళ్ళు ఒక 3 పాడితే చాలు, ఎక్కువ మంది నిలబడకూడదు.
ఎందుకంటే లైవ్ వెళ్తుంది. మీరు దగ్గర నిలబడి పాడితే రేపొద్దున ఎవరైనా పాయింట్అవుట్ చేస్తారు. అందుకని ముగ్గురు కలిసి 3 పాటలు పాడితే చాలు, దూరంగా నిలబడి. అది గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ మంది ఉండకూడదు. అలాగే మీరు కూర్చున్నటప్పుడు చూసుకోవాలి, హ్యాండ్ వాష్ చేసుకోవాలి, శానిటైజర్ చేసుకోవాలి. 2 చేసుకోకుండా ఎవరు లోపలికి రాకూడదు. ఎందుకంటే ఇప్పుడు వార్తలు ఎలాగొస్తున్నాయో తెలుసా? భయంకరంగా ఉన్నాయి. మీరు ఇంటి దగ్గర జాగ్రత్తగా ఉండాలి, మరి చర్చకొచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వార్తలు చాలా భయంకరంగా ఉన్నాయి. హైదరాబాద్లో మళ్ళీ స్టార్ట్ అయిందన్న ఇది ఒకటి పుట్టుకొచ్చింది. కనుక కొత్త కరోనా వైరస్, రూపాంతరం చెందిన కరోనా వైరస్ మళ్ళా విజృంభిస్తుంది. అందుకని గతం కన్నా ఇప్పుడు మరీ జాగ్రత్తగా ఉండాలి. అంతేగాని అజ్ఞానంగా ఉండకండి. గతం కన్నా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. అజ్ఞానంగా ఉంటే మరి ఎవ్వరూ రక్షించలేరండి. దేవుడు కూడా ముట్టుకోడట. జాగ్రత్తగా ఉండమని ఆయన చెప్తాడు అంతే. నేను జాగ్రత్తగా ఉన్నాను దేవుడు అంటే, ఉండు నేను కూడా ముట్టుకోను నిన్ను అంటాను. అది మన జాగ్రత్త. అందుకని జాగ్రత్తగా ఉందాం. రేపు జాగ్రత్తగా చేర్చుకోవద్దాం.